ఈ వార్త నిజంగా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకే కాదు, మంగళగిరి కేంద్రంగా నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, సాధారణ ప్రజానీకానికి నిజంగా కొండంత రిలీఫ్ అని చెప్పాలి. వాస్తవానికి మంగళగిరి కేంద్రంగా ఇటీవల కాలంలోనే ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. మరి ముఖ్యంగా రాజధాని ముఖ్య కేంద్రంగా ఉన్న నేపథ్యంలోనే నిత్యం పగలు రాత్రి తేడా లేదు, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం సమయాల్లో మరీ ట్రాఫిక్ రద్దీ అనేటువంటి ఇటు ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు గౌతమ్ బుద్ధ రోడ్డు దగ్గర నుంచి తూర్పు బైపాస్ రోడ్డు వెళ్ళడానికి ఇప్పటివరకు సరైనటువంటి కనెక్టివిటీ లేదు. ఎంతో కాలంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే తక్షణమే ఈ ప్రాంత ప్రజానీకానికి అదేవిధంగా భక్తులకు సరైనటువంటి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో అటు కార్పొరేషన్, దేవాదాయ, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు నడుంబిగించారు. మంగళగిరి కొండ చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల మేర 2019లోనే ఫారెస్ట్ అధికారులు ఓ బాటను ఏర్పాటు చేశారు. స్వామివారి భక్తుల కోసం కావచ్చు, అదేవిధంగా ఎకో పార్కు అభివృద్ధిలో భాగంగానే కొండ చుట్టూ 5 కిలోమీటర్ల మేర 15 అడుగులు వెడల్పు కలిగినటువంటి మార్గాన్ని 2019లోనే నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణం అనేటువంటి ఎంతో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడున్నటువంటి ఈ కొండ చుట్టూ ఉన్నటువంటి ఈ మార్గాన్ని దాదాపు 80 నుంచి 100 అడుగుల మేర విస్తరించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి సాధ్యాలను పరిశీలించడానికి ఈరోజు ఉదయం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీం బాషా ఫారెస్ట్ మరియు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సాధ్యాలకు సంబంధించి అన్ని రకాల వివరాలు ఆయన ఫారెస్ట్ మరియు దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, సాధారణ ప్రజానీకం ఎవరైనా సరే పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి వెళ్ళటానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కనే ఈ ఘాట్ రోడ్డును మరింత విస్తరించనున్నారు. వాస్తవానికి 2019లోనే భక్తుల కోసం కావచ్చు, అదేవిధంగా ఎకో పార్క్ అభివృద్ధిలో భాగంగా ఫారెస్ట్ అధికారులు నిర్మాణం చేపట్టినటువంటి 15 నుంచి 20 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డుని 80 నుంచి 100 అడుగుల మేర విస్తరించడానికి సాధ్యాలపై అధికారులు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇక కొండపైన వేయించేస్తున్న పానకాల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు తూర్పు బైపాస్ రోడ్ చేరడానికి ఇప్పటికే ఘాట్ రోడ్ దిగువన నిర్మించబోతున్నటువంటి ఈ నూతన మార్గం ద్వారా ఏపీఎస్ బెటాలియన్ గుండా తూర్పు బైపాస్ రోడ్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ రద్దీని మరి ముఖ్యంగా అమరావతి వైపు నుంచి మంగళగిరి గుండా తూర్పు బైపాస్ రోడ్డు చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే E11, E13 పేరుతో 2 రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అనుమతి లభించింది. ఒక రోడ్డు ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరం వైపు నుంచి, మరో రోడ్డు ఎయిమ్స్ హాస్పిటల్కి తూర్పు వైపు నుంచి 2 రోడ్లు ఏకకాలంలో తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యే లోపు ఈ ఘాట్ రోడ్డు పుణ్యమా అంటూ అటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా ప్రజానీకానికి మాత్రం మంగళగిరి నగరంలో ప్రవేశం లేకుండానే డైరెక్ట్గా తూర్పు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి.